హాయ్ అండి. 'డెవిల్ బాస్' పార్ట్ 15. అందులో ముఖ్యంగా తన ఒంట్లో రగులుతున్న తాపం, ఆమెతో అతను గడిపిన అందమైన క్షణాలు, ఎంత సంతోషంగా తన పిల్లలతో కలిసి ఉండాలనుకున్న నన్ను తన నుంచి దూరం చేశారో అని గట్టిగా అరుస్తాడు ఆసిన్. ఇప్పుడు ఎవరి కోసం అంత బాధపడుతున్నాడు? తెలిసిన వాళ్ళు మౌనంగా ఉంటారు తప్ప ఏమీ చేయలేరు. అఘోరాలు ఉంటారు. కానీ వాళ్ళు ఆసిమ్ గాడ్స్ బట్ మారువేషంలో తిరుగుతూ ఉన్నారు. అందులో ఒకడికి చుచ్చు పడిపోతుంది. ఇక ఆసిమ్ కోసం పోలీసులకు లీక్ చేసింది మాత్రం అతనే. అందుకే అంత భయం. ఆ గన్‌లో బుల్లెట్స్ తన కోసమేనని అర్థమవుతూ ఉంటే చెమటలు తుడుచుకుంటూ తల బద్దలవుతున్న ఫీలింగ్. ఆ వాటర్‌లో ముఖం కడుక్కొని చుట్టూ చూసి కొంచెం బ్లడ్‌గా కనబడుతూ ఉంటుంటే మరోసారి ఫేస్ వాష్ చేసుకుని స్టిఫ్‌గా నిలబడి అందరి వైపు గన్ ఎయిమ్ చేసి మనలో ఉన్న ఆ బ్లాక్ షీ ఎవరో నాకు తెలియాలి. 3 సెకండ్స్‌లో ముందు ఉంటే ప్రాణం ఉంటుంది. లేదంటే ఆశ ఏంటో తెలుసుగా అని గట్టిగా అరిచాడు. అతని అరుపుకు చెట్ల మీద పక్షులు అదురుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాయి. చిట్టి కుందేలు కూడా పొదల మాటున దాక్కుంది. ఇక పక్కనే చిన్న చెరువులో కప్పలు, మొసళ్ళు భయంగా నీటిలో మునిగాయి. అందరూ భయంగా చూస్తూ ఉంటే ఎవరూ లేరా అని అరిచాడు. ఇది నా ప్లేస్. నా ప్రైవేట్ ప్లేస్. అందులోకి నేను మాత్రమే రావాలి. మీరు కూడా రాగలిగారు అంటే మీరు నా వాళ్ళు అనుకున్నాను. మీరు నేను చెప్పినట్లే వింటారేమో అనుకున్నాను. మీ ఫ్యామిలీని కూడా పోషిస్తున్నాను కదా! మరి నన్ను ఆ బ్లడీ పోలీసులకు అమ్మేయాలనే ఆలోచన ఎవడికి వచ్చింది అని గద్దిస్తూ అరిచాడు. 1, 2 అని కౌంట్ చేసి ఒక బుల్లెట్ గాల్లోకి వదిలాడు. ఓకే అని అనబోతూ ఉంటే అతను ఫాస్ట్‌గా వచ్చి మాఫ్ కరో భాయ్ అని దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడిపోబోతుంటే టక్కున షూట్ చేశాడు. అతని కాలికి తగిలి నొప్పి భయంకరంగా అరుస్తూ కిందకి పడతాడు. చూడదో భయ్యా అని దగ్గరికి వచ్చి వాడు గుండెలపై గన్ పెట్టి ఎందుకు చెప్పావు అని అడిగితే నేను ఢిల్లీ వెళ్ళి ఒక దాబాలో తింటున్న టైంలో ఒక పోలీసుడు నన్ను అనుమానించి ఫుల్గా తాగించి నిజం చెప్పించాడు భయ్యా. ఆ టైంలో నాకు భయం వేసింది. నీకు చెప్తే చంపేస్తావని సైలెంట్గా ఉన్నాను. మాఫ్ కరో భయ్యా అని ఏడుస్తూ ఉంటాడు చావు భయంతో. అయినా సరే ఆసిఫ్ వదల్లేదు. నోట్లో గన్ను పెట్టి కాల్చబోయి సైడ్ స్మైల్ ఇచ్చి నా ఆస్తులు తీసుకున్నా ఏమననురా, కానీ నాకు నమ్మక ద్రోహం చేస్తే నా కోపం ఎలా ఉంటుందో తెలుసా అని అరిచి గుండెలపై షూట్ చేస్తాడు. అందరు గుండెల్లో గుబేలుమంది. క్లియర్ చేయండి అని అరుస్తాడు ఆసిఫ్. చిల్లం ఇచ్చినవాడు తప్ప అందరూ ఆ బాడీని తీసుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చి విరిగిన చెట్టు మీద పడుకుని కళ్ళు మూసుకుని ఫుడ్ అరేంజ్ చెయ్యి అని అంటే అతను కూడా వెళ్ళిపోతాడు. మత్తుగా కళ్ళు మూసుకుంటే షర్ట్లెస్‌గా ఉన్న అతనిపై టవల్ చుట్టుకుని తడికురులు విరబోసుకుని వచ్చి అతని గుండెలపై వాలుతుంది. అతని పెదవులు అందంగా విచ్చుకున్నాయి. పప్పీ అని ముద్దుగా పిలుస్తాడు. హా అని అంటుంది. ఆకలిగా ఉంది. లంచ్ ప్రిపేర్ చేయనా? వద్దు ఆకలిగా లేదు. వేరే ఆకలి అని కళ్ళు మూసుకుని ఆమె తల నిమురుతూ అతని భ్రమలోనే ఆమె తలపై చిక్‌పై లీక్ చేస్తా ఉంటాడు. ఇక ఆసిమ్ సడన్‌గా కళ్ళు తెరిచిన అతనికి ఆమె కనిపించదు. ఆమె ప్రెజెన్స్ మాత్రం తప్ప ఏమీ ఉండదు. కళ్ళు మూసుకుని తెరిచి వారిద్దరి ప్రైవేట్ హ్యాపీ మూమెంట్స్ జరిగిన ప్లేస్‌కి వెళ్తుంటాడు. పక్కనే చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని పప్పీ ఆలోచనలతోనే గడుపుతాడు. అక్కడున్న సన్నని కాలువ చూసి అందులో పప్పీ చేసిన అల్లరి గుర్తు చేసుకోగానే అతని మీసాల చాటున చిన్న నవ్వు మెరిసింది అతనిలో. ఇక పప్పీ అని మురిసిపోతూ ఆ కాలువ పైనుంచి ఆమె దాటడానికి చేసిన చెక్క బ్రిడ్జిని చూసి మనసులో నవ్వుకుని అతను నీటిలో నడుస్తూ ఆమె నా చెక్కపై నడిపించే సంఘటన గుర్తుకు వస్తుంది అతనికి. 3 ఏళ్లు గిర్రున వెనక్కి వెళ్ళాయి. లోపలికి వచ్చి ఉడెన్తో చేసిన దాన్ని చూసి లోపలికి వెళ్తూ ఉంటాడు. అక్కడ అందంగా పరిచిన బెడ్ చూసి దిగులు పడుతూ దానిపై కూర్చుని అతన్ని పిలుస్తున్నట్లే ఉంటుంది. ఆ బెడ్‌కి అడ్డంగా వెలికిలా పడుకుని కళ్ళు మూసుకుంటాడు హాషిం. ఇక్కడ తనది చిన్న ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. జస్ట్ ఇంట్రడక్షన్ లాంటిదంతే. మనం కూడా వెళ్ళిపోదాం అందులోకి. ఇక అన్నీ ఇప్పుడే కూడా రివీల్ అవ్వవు. అది వైజాగ్ నగరం. పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందిన నగరం. ఇంకిక్కడ బిజినెస్ అంటే గుర్తుకు వచ్చేది కేవలం అఖ్తర్ ఖాన్. అతను బిజినెస్ ప్రపంచంలోనే ఒక సంచలనం. ఏఏఎస్ కంపెనీ నేమ్‌తో భారీగా లాభాలు బాట పట్టినవాడు. అతని భార్య నసీమా ఖాన్, కొడుకు వట్టి అల్లరి బుడంకాయ్ ఆసిమ్ ఖాన్, కూతురు మహా బుద్ధిమంతురాలు.
పైకే లోపల పచ్చి రౌడీ ఆసిఫ్ ఖాన్. ఇక ఆసిమ్ బీటెక్ కంప్లీట్ చేసి బిజినెస్లు చూసుకోమంటే తనకు అవి ఇంట్రెస్ట్ లేదని, తన సొంతంగా సంపాదించే నేము ఫేము కావాలని, అతనికి క్రికెట్ అంటే పిచ్చి ఉండడంతో తన సొంత కష్టంతోనే క్రికెట్గా రాణించాడు. అలా ఫుల్ పాపులారిటీ ఉన్న అతనికి తన పప్పీ అంటే ప్రాణం. ఆమె కోసం చాలా రోజుల తర్వాత టైం స్పెండ్ చేయడం కోసం వెళ్తుంటాడు. ఇక బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్న పప్పీ చదివే గీతం కాలేజీకి వెళ్తాడు. ఈవినింగ్ అయ్యి అందరూ బయటకు వస్తూ ఉంటే ఆమె కోసం చూస్తూ తన ఫేస్ కవర్ చేసుకుని క్యాప్ కూడా పెట్టుకుని హ్యాండ్ ఫోల్డ్ చేసుకుని బైక్పై ఒరిగి నిలబడతాడు. బేబీ పింక్ చుడిదార్లో కాలేజ్ బ్యాగ్ వేసుకుని కలువ కన్నులకు కాటుక పెట్టి చాలా చాలా ఫెయిర్ లుక్‌తో హెయిర్ అంతా లీవ్ చేసి చాలా ముద్దుగా హై హీల్స్‌తో నడుస్తూ వస్తుంది. ఆమెను చూడగానే అతని పెదవులు అందంగా విచ్చుకున్నాయి. అమాంతం ఆమెను ఎత్తుకోవాలన్న కోరికను బలవంతంగా కంట్రోల్ చేసుకుని ఆమె వచ్చే వరకు తననే చూస్తున్నాడు. ఎవరో తనని గుచ్చి గుచ్చి చూస్తున్నట్లు అనిపించి చుట్టూ చూస్తుంది పప్పి. ఆమెకు ఆ చూపులు అలవాటే కనుక కేర్ చేయదు. కాలేజ్ క్యాంపస్ దాటగానే బైక్ స్టార్ట్ చేశాడు ఆసి. అతన్ని చూసి చూడనట్లు బస్ స్టాప్ వైపు వస్తుంది. ఈ పప్పి నన్ను చూడలేదు అని అనుకుని ఆమె ఫుట్పాత్ వైపు నడుస్తూ ఉంటే తన బైక్‌ను ఆమె పక్కనే డ్రైవ్ చేసి హాయ్ పప్పి అని అంటాడు. కనీసం తను చూడను కూడా చూడదు. ఏంటి పప్పి ఇలా ప్రవర్తిస్తుంది అని. పప్పి కోపం వచ్చిందా? అస్సలు పట్టించుకోవట్లేదు. పావుగంట బ్రతిమాలినా సరే వినలేదు. ఇక అటు ఇటు చూసి ఆమెని లాగి బైక్‌పై వేసుకుని ఫాస్ట్‌గా పోనిస్తాడు ఆసిమ్. అతన్ని పట్టుకుని గప్‌చుప్‌గా కూర్చుంది. కొంత దూరం సిటీ వరకు తీసుకుని వెళ్ళి బైక్ ఆపుతాడు ఆసిమ్. ఆమెను ముందుకు తిప్పుకుని బైక్ పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చోబెట్టి క్యాప్ తీసి పప్పీ అని చాలా ముద్దుగా, ప్రేమగా పిలుస్తాడు. కనీసం అసలు తలెత్తు కూడా చూడదు. కళ్ళెత్తవే అని తన తల మీద క్యాప్ తీసి ఆమెనే చూస్తూ ఉంటాడు. అయినా సరే చూడదు. బలవంతంగా ఆమె తలను పైకి లేపేసరికి కళ్ళు నిండా నీళ్లతో చూస్తూ ఉంటుంది పప్పి ఆసిం వైపు. రే ఏంట్రా అని కంగారు పడి ఆమె కళ్ళు తుడబోయేసరికి మిస్ యూ అని బెంగగా రెండు కళ్ళతో అతన్ని లాక్ చేసి ఇద్దరి పెదవులు లాక్ చేస్తుంది. అతను కూడా మిస్ అయిన భావంతో ఆ ముద్దును కొనసాగిస్తున్నాడు. కొంత సమయం తర్వాత ఇద్దరికీ ఊపిరి భారం అయిన వేళ కష్టంగా దూరం జరిగి ఇష్టంగా ఒకరినొకరు చూసుకుని హత్తుకుంటారు. ఏంటి పప్పి అలిగావా? ఆ మాస్ లాంగ్వేజ్ ఏంటి? కొంచెం బుద్ధిగా ఉండు. అసలే స్టార్వి. ఇలా పబ్లిక్‌లో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి అంటుంది జుట్టు చెరిపి. అయినా నీ దగ్గర నాకు సిగ్గేంటే? నాలా నేను ఇక్కడ మాత్రమే, నీ దగ్గర మాత్రమే ఫ్రీగా ఉండగలను అని అంటాడు ఆసిమ్. ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చినందుకు చాలా థాంక్స్ రా. అసలే నాకు గుండె ఆగిపోయేలా చూశాను తెలుసా? చాలా బాగా ఆడావు. కంగ్రాట్స్ అంటుంది. అంతేనా? ఇంకేమీ లేదా? అని అలకగా అడుగుతాడు. ఇంకేం కావాలి అంటుంది అర్థం కాక. ఆమె కళ్ళల్లోకి చూస్తూ మ్యాచ్ విన్ అయితే అడిగింది ఇస్తానన్నావు కదా? హా అన్నాను. అయితే ఏం అడుగుతావు? ఏదడిగినా ఇస్తావా? అని కళ్ళెగరేశాడు. ఎందుకో గుండెల్లో అలజడితో ఏం కావాలి? అని తల వంచుకుంది పప్పి. నాతో ఒక ప్లేస్‌కి వస్తావా? ఎక్కడికి? అమ్మా నాన్న లేరు, హైదరాబాద్ వెళ్లారు. తమ బాస్ వైఫ్‌కి ఏదో యాక్సిడెంట్ అయ్యిందంట. ఆ బాస్ సోదాపు. ఇప్పుడు ఈ క్షణమే నాతో వచ్చేయ్. ఓ ప్లేస్‌కి వెళ్దాం. అది కాదు నా బుజ్జి మేకపిల్ల, చిట్టి కుక్కపిల్ల అని అతను ముక్కు లాగి ఇంకో 1 వీక్‌లో సెమిస్టర్స్ ఉన్నాయి. బాగా చదవాలి. ది గ్రేట్ క్రికెటర్ స్టార్ వైఫ్ స్టడీలో ఫస్ట్ రావాలి కదా! నా బుజ్జి పప్పి టాలెంటు నాకు తెలుసు గాని వెళ్దాం రా. మన కోసం ఒక స్పెషల్ చాఫర్ కూడా రెడీగా ఉంది అని అంటాడు ఆసిఫ్. ఊ అని తల పట్టుకుని అది కాదురా రౌడీ చూడు న్యూస్లో నీకోసం ఎంత గొప్పగా చెప్తున్నారు అని ఫోన్లో అతని పిక్ చూపిస్తుంది. అద్భుతమైన ఆటను కనబరిచిన టీమిండియా కెప్టెన్ ఆసిఫ్ ఖాన్ 11 ఏళ్ల తర్వాత మళ్ళీ మన ఇండియాకి వరల్డ్ కప్ వచ్చింది అని అతను ఆడిన ఆటని చూపిస్తుంటారు న్యూస్లో. ఇక పేరెంట్స్ ఫ్యామిలీల గొప్పతనం ఇంకా తన అందాన్ని పొగుడుతూ బ్రేకింగ్ న్యూస్లో వేస్తూ ఉంటారు. ఉఫ్! ఈ రోజు గేమ్ ఆడి ఇక్కడికి వచ్చేవాడిని నిన్నే చూస్తున్నా అని అంటుంది పప్పి. ప్రాణంరా నువ్వు. ఈ హ్యాపీనెస్ నీతో తప్ప ఎవరితో షేర్ చేసుకోగలను. అందుకే వచ్చాను. ముద్దుగా మొఖం పెట్టి చెప్తూ ఉంటే మౌనంగా కళ్ళు తుడుచుకుని
చూడు అంటూ ఇంకొక న్యూస్ చూపించింది. కప్ తీసుకుని ఎక్కడికో జంప్ సార్ అంటూ అందరూ అదే విషయం కోసం డిస్కషన్‌లో ఉంటే అది కూడా చూపెడుతుంది పప్పి. అసలే సార్ గర్ల్ ఫ్రెండ్‌కి ఉందని రూమర్స్ కూడా వస్తూ ఉన్నాయని ఏడిపిస్తూ అంటుంది. చిరు కోపంగా నేను గేమ్ విన్ అవ్వగానే నాతో చాలామంది సెల్ఫీలు అడుగుతారు పప్పి. కానీ నాకు నీతోనే కావాలి అని ఆమెతో కొన్ని ఫోటోస్ టకాటకమని దిగుతాడు. ఇంత ఇదిగా ఉండే ఆసిమ్ ఎందుకు అలా అయ్యాడు? ఎందుకు మాఫియా డాన్‌గా మారాడు? అసలు పప్పి ఎక్కడుంది ఇప్పుడు? అనేది కూడా మనకి తొందరలోనే తెలుస్తుంది. డైలీ స్టోరీని ఫాలో అవ్వండి. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వద్దు. మీకు స్టోరీపై ఏమైనా క్లారిటీ కావాలంటే కామెంట్ చేయండి. మీకు నేను వెంటనే రిప్లై ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.